మన సోదరులు ఎందరో పోతున్నారు వారు ఎక్కడికి పోయిండ్రు మరి శరీరము శాశ్వతమైతే అది ఎల్లకాలం ఉండాలా కదా, అది ఉండలేదు. శరీరము ఇక్కడనే పూడ్చిపెడుతున్నారు, కాల్చిపెడుతున్నారు. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యము అది సత్యమైనది, నిత్యమైనది, అది యథార్థమైంది. ఆ స్వరూపమే మనము కనుగొనాలని సద్గురు దగ్గరికి చేరుతున్నాం. మనం సద్గురు దగ్గరికి చేరడానికి ఎందుకొరకు? గురు స్వరూపమును తెలుసుకుంటానికి కొరకు. ముఖ్యమైనటువంటి మాట ఉపదేశం అంటున్నాము. ఉపదేశం అంటే ఏమిటి? అంటే సమీపమున, దేశం అంటే అదే ఆ ప్రదేశం. నీ ఆత్మ విషయమును తెలుసుకుంటానికే ఆ గురుగారిని చేరుతున్నాము. అవునా కదా? ఈనాడు గురువులందరూ ఎందరో వస్తున్నారు. ఇప్పుడే మన సోదరుడు ఉపాధ్యక్షుడు చెప్పిండు, అనేకమైన గురువులు బొంబాయికి వచ్చి ఉపదేశాలు ఇచ్చి పోతున్నారు. మళ్ళీ మనకు కనిపించడం లేదు. వేలకు మంది వస్తున్నారు, ఉపదేశాలు తీసుకుంటున్నాము. కానీ ఉపదేశం అంటే ఏంటిదో ఎవరికి తెలియదు. లైన్లు బట్టి తీసుకుంటున్నాము తండోపతండములుగా. మరి ఉపదేశం అంటే తెలియాలి కదా. ఉపదేశం అంటే మన దగ్గరనే ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఆత్మస్వరూపాన్ని చూపించేటువంటి వాడు. ఇది ముఖ్యమైన మాట. అంటే అడవోసిన బంగారం ఇది. అనేక శాస్త్రములు, 18 పురాణములు, 4 వేదములు, 6 శాస్త్రములు, 108 ఉపనిషత్తుల సారమంతా దీంట్లోనే ఉన్నది. ఇది మీకు కలిసి ఒకేసారి మీ నోట్లో నేను పెడుతున్నా, తినడానికి కొరకు, గ్రోలటానికి కొరకు. సమస్త శాస్త్రములో చెప్పబడ్డది ఏంది? నీ నిజరూపం, నీ సస్వరూపము. నీ సస్వరూపమును తెలుసుకుంటానికే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, ఆచార్య పాదుల వారు చెప్పింది ఏంటంటే, తనలో ఉన్నట్టు తన తత్వంలో ఉన్నటువంటి దాన్ని, అనాత్మైనటువంటి దాన్ని తొలగించు. వాటిని అన్నిటినీ తొలగిస్తే ఏమవుతుంది? నీ ఆత్మస్వరూపం నీకు గోచరమవుతుంది. అవునా కాదా? నీ ఆత్మస్వరూపం నీకు తెలవాలంటే నువ్వు తెలుసుకుంటలేవు. నువ్వు ఆత్మవు, నేను ఆత్మస్వరూపాన్ని నువ్వు అనుకుంటలేవు. నేను ఫలాని వాడిని, నేను శూద్రుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను ఫలాని అనేటువంటి దాంట్లో మనం అందరం మునిగిపోయినాం. కానీ ఆ పరమాత్మను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ నుండి వచ్చేటప్పుడు, అక్కడికి వెళ్ళి మనం తల్లి గర్భంలో పడేటప్పుడు, అంతకన్నా ముందు ఏ వర్ణము లేదు, ఏ ఆశ్రమము లేదు. తల్లి గర్భంలో పడ్డగానే జాతి కుల మత భేదాలన్నీ ఏర్పడ్డాయి. అవునా కాదా? కరెక్టేనా? వీడు పద్మశాలి, వీడు మాలోడు, వీడు మంగళోడు, వీడు పలాని వాడనేటువంటిది మనకు తోచబడ్డది. అంతేనా? తల్లి గర్భంలో పడ్డంకనే మనం అంతా అయిపోయినాం. అన్ని వర్ణాలలో కూలిపోయి ఆ స్వరూపాన్ని మర్చిపోయినాం మనం. దీని గురించి ఒక చిన్న కథ ఉన్నదన్నమాట. ఏమిటంటే, ఒకానొక సమయం అప్పుడు ఒక గ్రామంలో గొల్లవాడు మేకలను మేపుడానికి అడవికి తీసుకెళ్ళి వెళ్ళేవాడు. అలా తీసుకువెళ్ళి మేపుతుండగా ఒక పెద్ద పులి అక్కడ ఒక సింహము ఏదైతుందో అది ప్రసవించింది, చిన్న పిల్ల. ఆ పిల్ల వచ్చి ఇందులో చేరింది. దేంట్లో? ఈ గొల్లవాని మందలో చేరింది. అది కూడా అవిడ ద్వారా మేమే అనుకుంటా ఆకులు వేసి ఇది వేసి వానే బట్టి పోయింది. అది ఆ పిల్ల కొద్దిగా కాళ్ళు వచ్చినాయి, నడుస్తున్నది మెల్లమెల్లగా. ఆ గొల్ల మందల్ని ఆంట్లని చేరి ఆ మేకల ద్వారా అది వెళ్ళిందన్నమాట. వాడు తీసుకుపోయి దాన్ని కొట్టాలు కట్టేస్తున్నాడు, తెస్తున్నాడు, విడుస్తున్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. అదేమనుకుంటుంది ఆ సింహము, నేను కూడా దానికి ఏం తెలియదు పాపం. అవి మేస్తున్నాయి, ఇది మేస్తున్నది, అవి పోతున్నాయి, ఇది పోతున్నది. ఇలానే చాలా రోజులు జరిగింది, ఏం తెలియదు. కానీ ఒకానొకప్పుడు పెద్ద సింహము అది దూరంకి వెళ్ళి చూసి, ఏమిరా, ఈనాడు నాకు వైరంగా ఉన్నటువంటి వాళ్ళతోని కలిసి నా సింహము దాంట్లో తిరుగుతున్నది, మరి ఇది ఏమై ఉండవచ్చు అనేటువంటి విషయం ఆ సింహానికి తెలుసుకున్నది. ఏమైనా సరే దీనికి జ్ఞానబోధ చేస్తా. ఇది నా జాతి, నా వంశము. మామూలి ఆ మేకలంటే మేము తింటాము ఆ మాంసాన్ని, మరి అలా ఎందుకు తిరుగుతున్నది అనేటువంటి భావన కలిగి ఆ పెద్దలైనటువంటి సింహము మెల్లగా అది ఒక మేచేటప్పుడు దగ్గరికి పోయి, అరే నువ్వు మేకలు లేక నువ్వు మేస్తున్నావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, అవును నేను మేకనే అంటుంది అది. అవును నేను మేకనే. అరే నువ్వు మేకవు కాదు, పులివి, నా జాతివి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అన్నది. నేను మేకనే, అవిటితోనే ఉంటా అని మేమే అనుకుంటా పోతున్నది అన్నమాట. ఏమిరా ఇది, ఇక్కడ రా, నీ స్వరూపం నీకు తెలుస్తలేదా? నాకు తెలుస్తలేదు, నా స్వరూపం ఏందో నాకు తెలుస్తలేదు. అవును ఇప్పుడు తెలుస్తుందా మనకు? మీకు తెలుస్తుందా మీ నిజ రూపము?
నిజ రూపం తెలుస్తలేదు కదా. ఇదే మన రూపం అనుకుంటున్నాం మనం, కానీ ఇది కాట్లే పోయేదేనాయే, భూమిలో పోయేదేనాయే. మరి మన నిజ రూపం ఏమై ఉండొచ్చు? అది ఎలా ఉన్నది, ఎట్లున్నది? అది పొట్టి ఉందా, గట్టి ఉందా, దొడ్డు ఉందా, దానికి రూపం ఉన్నదా, ఆకారం ఉన్నదా, ఏమైంది అనే అంశాన్ని మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము. అలాగనే ఆ మేక, అది ఆ పులి, ఆ సింహం ఏమంటుందంటే, నాకు తెలియదండి, నా రూపం నాకు తెలియదు, నువ్వు చెప్తున్నావు కానీ నాకు దృఢమైతే లేదని అన్నది. సరే, నేను ఇక్కడ రాని అక్కడ తీసుకుపోయింది. ఎక్కడికి? ఒక నూతి కాడికి తీసుకుపోయి నూతిలో ప్రతిబింబాన్ని చూయించింది. నువ్వు చూడిందా అని నోరు తెరిచింది, నువ్వు తెరువు అని నోరు తెరిచింది. ఇద్దరు ఒకటే ఉన్నారు. నువ్వు నా స్వరూపం అవునా కాదా? అవునా నా స్వరూపము? అవును, నేను కూడా నీ లెక్కనే. మరి నీవెందుకు ఆ మేకలతో ఉంటున్నావు అని తెలియజేసింది. దీని అర్థం ఏంటంటే, దీని నీతి ఏంటంటే, మన నిజ రూపాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాము. ఈ తెలుసుకోలేకపోవడము మనది పొరపాటు. అందుకే ఆ మదాలస అనేది బిడ్డలను గనొచ్చుడు, బిడ్డలను